అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం డెల్ భూమి గురించి తెలుసుకుందాం. డెల్ భూమి ఎందుకు నేర్చుకోవాలి, డెల్ భూమి అంటే ఏంటి అనేది ఈ కోర్స్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియో తెలుసుకుందాం. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవుదామనుకుంటున్నాము సార్, మాకు కెరియర్ గ్యాప్ వచ్చింది, ఒక 5 years 6 years కెరియర్ గ్యాప్ వచ్చింది, ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది వితౌట్ కోడింగ్ అనే వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. డెల్ భూమి అనేది ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉంది, ప్లస్ చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉంది బయట. బట్ పీపుల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎవరైనా డెల్ భూమి ఇంట్రెస్ట్ ఉండి వితౌట్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే డెల్ భూమి అనేది బెస్ట్ కోర్స్ ఫర్ ద కోడింగ్ రాని వాళ్ళకి. ఇది వన్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ టూల్. కాబట్టి ఎవరైనా ఈజీగా డెల్ భూమి నేర్చుకొని జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. కాబట్టి ఎవరికైనా డెల్ భూమి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే అర్జున్ ఐటీ టెక్నాలజీస్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డెల్ భూమి గురించి కోర్స్ చెప్పి మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. కాబట్టి ఎవరైనా డెల్ భూమి గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని గురించి ఎక్కువ సెర్చ్ చేసి నో అబౌట్ వాట్ ఈస్ ద డెల్ భూమి, ఎందుకు డెల్ భూమి యూజ్ చేస్తారు దాని గురించి మీరు సెర్చ్ చేసి చూడండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో డెల్ భూమి అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన బయట పర్సన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వితౌట్ కోడింగ్తో నాకు జాబ్ కావాలనుకుంటే మీకు డెల్ భూమి అనేది బెస్ట్ చాయిస్ ఎవరికైనా కోర్స్ నేర్చుకోవాలి. దానితో పాటు మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అనేది ఇంకో కోర్స్ ఉంది. అది కూడా ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండ్లో ఉంది. మీరు కూడా ఒకవేళ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 నేర్చుకోవాలంటే కూడా అది చాలా మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది. అది వన్ ఆఫ్ ద నాన్ కోడింగ్ కోర్స్. కాబట్టి ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని మీ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే వితౌట్ కోడింగ్ అంటే నాన్ కోడింగ్ అయినా సరే మీరు ఏ కోర్స్ మీదైనా ఎఫెక్ట్ పెట్టాలి. అంతేగాని సార్ నేను కోర్స్ నేర్చుకున్నాను నాకు జాబ్ వచ్చిద్దా అంటే కుదరదు. ఆ కోర్స్ నేర్చుకునేటప్పుడే మీరు అది ఎన్ని విధాలుగా మనం వర్క్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా ఇంటర్వ్యూలో అడుగుతారు అనేది మనం థియరిటికల్ లెర్న్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా దాన్ని మీరు కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తేనే మీరు అనుకున్న టయానికి మీరు జాబ్ కొట్టగలరు. అలా కాకుండా జస్ట్ నేను కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చిందంటే రాదండి ఖచ్చితంగా ఎవరికైనా. కాబట్టి ప్రజెంట్ ఐటీ మార్కెట్ ఎలా ఉందంటే కంపేర్ టు ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు పెట్టిన సబ్జెక్ట్ మీద 100% మీ ఎఫెక్ట్ పెట్టి దాన్ని ఇంటర్వ్యూలో మీరు ఎలా క్రాక్ చేయాలి అనేది మాత్రమే మీరు ఆలోచించాలి. అలా కాకుండా కోర్స్ నేర్చుకుంటే మాత్రం జాబ్ అయితే రాదు. కాబట్టి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత తొందరగా జాబ్ వస్తుంది. కాబట్టి నాన్ కోడింగ్ వాళ్ళు సార్ నాకు కోడింగ్ రాదు, కోడింగ్ అంటే భయం ఉంది అనే వాళ్ళకి డెల్ భూమి అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ. కాబట్టి ఎవరైనా నాన్ కోడింగ్ వాళ్ళు ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే ఒకసారి డెల్ భూమి గురించి మీరు సెర్చ్ చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫ్రెండ్స్ని మీ రిలేటివ్స్ని అందరినీ కనుక్కొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అర్జున్ ఐటీ టెక్నాలజీ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.